భారతదేశం అనేది ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థని అనుసరిస్తుంది. మన దేశం ఒక ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థను అనుసరిస్తుంది. ఈ ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థను అనుసరించే భారతదేశం ప్రణాళికలు అనే భావనని ఏ దేశం నుంచి తీసుకుంది? ప్రణాళికలు అనేటటువంటి భావనని ఏ దేశం నుంచి తీసుకుంది? ప్రణాళికలు కానీ తీసుకున్నాం, మనము రష్యా నుంచి తీసుకున్నాం. ఓకే, మరి రష్యా నుంచి తీసుకున్నటువంటి ఈ ప్రణాళికల గురించి రాజ్యాంగంలో ఎక్కడైనా ప్రణాళికల గురించి పొందుపరిచినామా? మన రాజ్యాంగంలో ప్రణాళికల గురించి ఎక్కడైనా ప్రస్తావన ఉన్నదా? ప్రణాళికలు అనేవి రాజ్యాంగంలో ఉన్నాయా? ఎవరో ఉన్నాయని చెప్పినారు, ఉన్నాయి అని చెప్పిన ఆయన ఎవరో చెప్పండి ఒకసారి. ఎక్కడున్నాయి? ఉన్నవి అని చెప్పిన వ్యక్తి. వెరీ గుడ్. ప్రణాళికలు రాజ్యాంగంలో ఉన్నాయి. ప్రణాళికల గురించి రాజ్యాంగంలో ఉన్నాయి. ఎక్కడున్నవి అంటే 7వ షెడ్యూల్లో ఉన్నవి. 7వ షెడ్యూల్లో ముఖ్యంగా ఉమ్మడి జాబితా ఏదైతే ఉందో ఆ ఉమ్మడి జాబితాలో సామాజిక, ఆర్థిక, ప్రణాళికలు అనే అంశం ఉన్నది. ఉమ్మడి జాబితాలో మరి ఒకసారి తీసుకొని చూసినా కూడా కనిపిస్తాయి. జాబితాలు బుక్కులో కూడా ఉన్నాయి కదా, క్లాస్లో జాబితాలు ఉంటాయి. తీసుకొని చూస్తే మీకు కూడా కనిపిస్తాయి. ప్రణాళికలు రాజ్యాంగంలో ఉన్నవి. ఎక్కడ ఉన్నవి అంటే ఉమ్మడి జాబితాలో ఉన్నవి. ఉమ్మడి జాబితాలో సామాజిక, ఆర్థిక ప్రణాళికల పేరు మీద ఉన్నవి. అయితే మీరు కన్ఫ్యూజ్ అయింది ఎక్కడంటే అందరు కూడా ప్రణాళిక సంఘం అనుకుంటున్నారు. ప్రణాళిక సంఘం గురించి లేదు ఎక్కడ కూడా. భారత రాజ్యాంగంలో ప్రణాళికలు గురించి పేర్కొన్నారు, కానీ ఈ ప్రణాళికలు ఎవరు రూపొందించాలి? ప్రణాళిక సంఘం గురించి రాజ్యాంగం లేదు. అందుకని మీరు అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి అసలు లేదు లేదు లేదని పెట్టారు అందరు. ప్రణాళిక సంఘం గురించి రాజ్యాంగంలో ఎక్కడ ప్రస్తావించలేదు. ప్రణాళిక సంఘం గురించి చట్టం కూడా లేదు. ప్రణాళిక సంఘం చట్టబద్ధమైన సంస్థ కాదు, రాజ్యాంగబద్ధమైన సంస్థ అంతకంటే కాదు. రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు, అదేవిధంగా చట్టబద్ధమైన సంస్థ కాదు. ఇది కేవలం ప్రణాళిక సంఘం అనేటటువంటిది కేంద్ర క్యాబినెట్ యొక్క తీర్మానాన్ని అనుసరించి, క్యాబినెట్ యొక్క తీర్మానాన్ని అనుసరించి, తీర్మానం ఆధారంగా 1950లో దీన్ని ఏర్పాటు చేశారు. 1950లో దీన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ప్రణాళిక సంఘాన్ని. ఈ ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఎలా ఏర్పాటు చేశారు అని అంటే, దీనికి ఒక చైర్మన్, ప్రధాన ప్రణాళిక సంఘానికి చైర్మన్. చైర్మన్ గా ఎవరు ఉంటారు అని అంటే, దీనికి ప్రధానమంత్రి ఎక్స్ అఫీషియో చైర్మన్ గా ఉంటాడు. ఆ తర్వాత ఒక డిప్యూటీ చైర్మన్ ఉంటాడు. అలాగే 4 నుండి 7 వరకు సభ్యులు ఉంటారు. దీనికి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని కార్యదర్శిగా ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రణాళిక శాఖ మంత్రి మరియు ఆర్థిక మంత్రి దీంట్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. ఎవరు ఆ పదవిలో ఉంటే
వాళ్ళే దీంట్లో సభ్యులుగా ఉంటారు. ఇది యాక్చువల్గా ప్రణాళికా సంఘం యొక్క కూర్పు. మీరు ఒకసారి చూసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశం సామాజిక ఆర్థిక ప్రణాళికలైన అంశాన్ని రష్యా నుంచి తీసుకొని 7వ షెడ్యూల్లో ఉన్న ఉమ్మడి జాబితాలో పొందుపరిచింది. అంటే ప్రణాళికలు రూపొందించే అధికారం ఇద్దరికి ఉంటుంది. ఎవరికి ఉంటుంది? కేంద్రానికి ఉంటుంది, రాష్ట్రానికి ఉంటుంది. కానీ భారతదేశం అనేది ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఒక కేంద్రీకృతమైన ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసింది. కేంద్రీకృతమైన ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసింది. కేంద్రీకృతమైన ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థని ఏర్పాటు చేశారు. కేంద్రీకృతమైన ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. అంటే ఇది కేంద్రంలో ఉండేటటువంటి ప్రణాళికా సంఘమే ఈ దేశం మొత్తం అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక రూపకల్పన చేస్తుంది. అంటే కేంద్రీకృతమైన ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయడంతో దేశం మొత్తం అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలన్నింటినీ ఈ ప్రణాళికా సంఘమే రూపొందిస్తుంది. అంటే దీని అర్థం ఏంటిదంటే, రాష్ట్రాలకు ఇక్కడ ఎలాంటి పాత్ర లేదు. ఈ దేశాభివృద్ధికి అవసరమైన ప్రణాళికల మొత్తాన్ని కూడా వీళ్ళే, అంటే ఈ ప్రణాళిక సంఘం రూపొందిస్తుంది. ఇది కేంద్రంలో ఉంటుంది. దీనికి చైర్మన్ గా ప్రధానమంత్రి ఉంటాడు. ఓ డిప్యూటీ చైర్మన్ వాళ్ళే నియమించుకుంటారు. 4 నుండి 7 వరకు సభ్యులు వాళ్ళే నియమించుకుంటారు. కార్యదర్శి అక్కడే ఉంటాడు. ప్రణాళిక శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి దాంట్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. ఇది పూర్తిగా కేంద్రం చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి భారతదేశం ఒక కేంద్రీకృతమైన ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మనకు ఒక సమాజం అంటే అభివృద్ధిని సాధించేటప్పుడు, ఒక దేశం అభివృద్ధిని సాధించేటప్పుడు, అంటే ఒక సమిష్టిగా ఇంత పెద్ద దేశంలో అంటే ఒక ప్లానింగ్ రూపకల్పన చేసేటప్పుడు కానీ, అమలు పరిచేటప్పుడు కానీ, ఇందులో ప్రధానమైన కీలక పాత్ర పోషించే పాత్రలు 2 ఉన్నాయి. ఒకటి కేంద్రం, 2 రాష్ట్రాలు. మరి కేంద్రం, రాష్ట్రాలు 2 కూడా ప్రణాళికలు రూపకల్పన చేసేటప్పుడు కానీ, అమలు పరిచేటప్పుడు కానీ ఇద్దరి పాత్ర ఉండాలి. ఇద్దరి మధ్యన సమన్వయం ఉండాలి. ఇద్దరి మధ్యన సహకారం ఉండాలి. అంటే ఇది ఒక ఉమ్మడిగా సమిష్టిగా చేయాల్సినటువంటి కార్యక్రమం. కానీ ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘం ఎలా ఏర్పాటు చేశారు? పూర్తిగా కేంద్రం చేతుల్లో ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రధానమంత్రి దీనికి చైర్మన్ గా ఉండేటట్టుగా ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేయటం గురించి, అంటే మన దేశంలో ప్రణాళికలు అనేటటువంటివి కేంద్రీకృతంగా ఏర్పాటు చేయాలా, వికేంద్రీకంగా ఏర్పాటు చేయాలనే అంశం పైన అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా చర్చ జరిగింది, జరుగుతూనే ఉంది, ఇక ముందు కూడా జరుగుతాయి. ప్రణాళికలు కేంద్రీకృతంగా ఉండాలా, వికేంద్రీకరణ జరగాలి అనే అంశం పైన అప్పటి నుంచి కూడా ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా, ఎందుకంటే మీకు ఐడియా ఉందో లేదో మరి, నేను మొన్న చెప్పాను కూడా, ఏది సమిష్టి బాధ్యత సూత్రం గురించి చెప్పేటప్పుడు ఈ ప్రణాళిక సంఘానికి సంబంధించినటువంటి దాన్ని ఏర్పాటు చేసిన సమయంలో దీనికి కల్పించిన ప్రధాన పాత్రను దృష్టిలో పెట్టుకుని, దాంట్లో ప్రధానమంత్రి కీలక పాత్ర పోషించడం దృష్టిలో పెట్టుకొని, ఈవెన్ వివిగిరి లాంటి వ్యక్తి ఆ ప్రభుత్వం నుంచి, నెహ్రూ ప్రభుత్వం నుంచి రాజీనామా చేసి బయటికి వెళ్ళటానికి కూడా సిద్ధపడ్డాడు. అంటే దానికి అర్థం ఏంటి అని అంటే, ఇక్కడ ప్రణాళిక సంఘానికి అంత ప్రాధాన్యత కల్పించిన కేఎం మున్షి లాంటి వ్యక్తి, భారత రాజ్యాంగ రచనా కమిటీలో సభ్యుడిగా ఉన్న కేఎం మున్షి ఏమంటాడు అని అంటే, నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కావటం లేదు, అంటే వ్యవస్థ మొత్తాన్ని తోక నడుపుతుందా, తోక వ్యవస్థ నడుపుతుందా అనేటటువంటి అంశం నాకు అర్థం కావటం లేదని. ఎందుకని అంటే, మీరు ఇక్కడ చూడండి, ఈ ప్రణాళికా సంఘానికి నా రాజ్యాంగబద్ధత లేదు, నా చట్టబద్ధత లేదు. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, చట్టబద్ధ సంస్థ కూడా కాదు. ఇలాంటి ప్రణాళికా సంఘం ఓ ప్రణాళిక ముసాయిదాన్ని రూపొందించి ఇది కేంద్ర క్యాబినెట్కి ఇస్తుంది. కేంద్ర క్యాబినెట్కి ఇస్తుంది. కేంద్ర క్యాబినెట్ వెళ్ళి దీన్ని తీసుకెళ్లి పార్లమెంట్ లో ప్రవేశపెడుతుంది. పార్లమెంట్ ఇది ఆమోదిస్తే చట్టం అయి కూర్చుంటుంది. ఈ చట్టాన్ని అమలు పరచాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరిచేటప్పుడు వీటికి నిధులను కేటాయించేది కేంద్ర ఫైనాన్స్ కమిషన్.
కేటాయించిన తర్వాత వీళ్ళు ఖర్చు పెట్టిన తర్వాత వీటిని తనిఖీ చేసేది కాగు. అంటే మీరు ఒక్కసారి చూడండి, కాగు ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, కేంద్ర ఫైనాన్స్ కమిషన్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, కేంద్ర ప్రభుత్వం ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, పార్లమెంట్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, కేంద్ర మంత్రి మండలి ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఈ ఆరుగురు కూడా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం వ్యవస్థలు మొత్తం కూడా రాజ్యాంగబద్ధత, చట్టబద్ధత లేని ప్రణాళిక సంఘం చెప్పిన దాని చుట్టే నడుస్తున్నాయి 70 సంవత్సరాల నుంచి. అందుకే ఎందుకు దీనికి ఇంత ప్రాధాన్యత ఉందంటే వేరే ఏమి లేదు, దీనికి చైర్మన్ గా ప్రధానమంత్రి ఉంటాడు అంతే, ఇక వేరే కారణమే లేదు. నీ పార్లమెంటు, నీ కేంద్ర కేబినెట్, నీ కేంద్ర ప్రభుత్వం, నీ రాష్ట్ర ప్రభుత్వం, నీ ఫైనాన్స్ కమిషన్, నీ కాగు, ఇలాంటి రాజ్యాంగబద్ధ సంస్థలన్నీ కూడా మరి ప్రణాళిక సంఘం చెప్పిన, అందుకని తోక మొత్తాన్ని నడుపుతుందో మొత్తం తోకని నడుపుతుందని అర్థం కావట్లేదని చెప్పి ఆయన వ్యంగ్యంగా 1969 ఆ ప్రాంతంలో చాలా వ్యంగ్యంగా చెప్పాడు ఆ మాట. ఎందుకంటే ఇది చట్టబద్ధ సంస్థ కాదు, నా రాజ్యాంగబద్ధ సంస్థ కూడా కాదు. అలాంటి ఈ సంస్థ చెప్పిన దాని చుట్టే మొత్తం వ్యవస్థలు మొత్తం దాని చుట్టే నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అందుకోసమే ఈ ప్రణాళిక సంఘానికి ఎనలేని ప్రాధాన్యతను కల్పించారు. అయితే దీనిపైన తీవ్ర విమర్శలు వచ్చినాయి. ఏంటి అని అంటే, ప్రణాళిక సంఘం ఏర్పాటు చేశారు, అంత బాగానే ఉంది, కానీ మొత్తం కేంద్రం చేతుల్లో ఉంటే కనీసం రాష్ట్రాలు తమ గోడు, తమ గోస, తమ బాధ, తమ ప్రాధాన్యత, తమ అభివృద్ధి, తమకు సంబంధించిన విషయాల గురించి చెప్పుకునే అవకాశం ఎక్కడ లేదు కదా. ఇప్పుడు రాష్ట్రాలకు ఇక్కడ దేంటే లేదు. కాబట్టి ఇక్కడ ఏం చేశారు అందరూ అని అంటే, దీని మీద తీవ్ర విమర్శలు వచ్చేసరికి 1952లో నెహ్రూ ప్రభుత్వం ఏం చేసిందంటే ఎన్డీసీని ఏర్పాటు చేసింది. ఎన్డీసీ అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, జాతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసింది. మరి జాతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసిందంటున్నాం కదా. మరి ఏం చేస్తుంది జాతీయ అభివృద్ధి మండలి అంటే, ఈ ప్రణాళిక సంఘం ఏదైతే ఉందో వీళ్ళు ప్రణాళిక ముసాయిదాను రూపొందిస్తే, ప్రణాళిక సంబంధించిన ముసాయిదా అంటే డ్రాఫ్ట్ చిత్తు ప్రతిని రూపొందిస్తే, ఈ రూపొందించిన ముసాయిదాన్ని ఎన్డీసీ ముందు వస్తారు. ఎన్డీసీ దీన్ని ఆమోదించాల్సి ఉంటది. ఎన్డీసీ ఆమోదించాలి. సో ప్రణాళికలు రూపొందించేది ప్రణాళిక సంఘం, ఆ రూపొందించిన ప్రణాళిక ముసాయిదాన్ని ఆమోదించాల్సింది ఎన్డీసీ అంటే జాతీయ అభివృద్ధి మండలి. మరి దీంట్లో ఎవరుంటారు అంటే, మళ్ళీ దీనికి చైర్మన్ గా ఎవరుంటారంటే ప్రధానమంత్రి దీనికి చైర్మన్ గా ఉంటాడు. అలాగే దీంట్లో కేంద్ర కేబినెట్ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ కేబినెట్ మంత్రులు మొత్తం కూడా దీంట్లో సభ్యులుగా ఉంటారు. నెక్స్ట్ దీని కార్యదర్శి ఉన్నట్టుగా ప్రణాళిక సంఘ కార్యదర్శి, ఈ కార్యదర్శి ప్రణాళిక సంఘ కార్యదర్శి ఎన్డీసీ కూడా కార్యదర్శిగా పనిచేస్తారు. నెక్స్ట్ ప్రణాళిక సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా దీంట్లో సభ్యులుగా ఉంటారు. ఇది అగైన్ అది వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళందరూ దీంట్లో కూడా వస్తున్నారు. ఎవరెవరు అంటే ప్రధానమంత్రి వస్తున్నాడు, కేంద్ర కేబినెట్ మంత్రి, ఇంతకుముందు ఇద్దరే ఉండేవాళ్ళు, ఇప్పుడు అందరూ వస్తున్నారు. అక్కడి కార్యదర్శి ఎక్కడికి వస్తాడు, ప్రణాళిక సంఘ సభ్యులంతా దీంట్లో సభ్యులుగా ఉంటారు. ఇక ఇక్కడ అదనంగా వచ్చే వాళ్ళు ఎవరయ్యా అంటే అన్ని రాష్ట్రాల సీఎంలు దీంట్లో సభ్యులుగా ఉంటారు, ముఖ్యమంత్రులు దీంట్లో సభ్యులుగా ఉంటారు. కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలు లేదా పాలకులు దీంట్లో సభ్యులుగా ఉంటారు. ఒకసారి చూడండి, ఇప్పటి వరకు మన దేశ ఆర్థిక వ్యవస్థ అంటే భారతదేశం ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థని ఏర్పాటు చేసుకుని ఎలా నిర్వహించబడిందంటే ఇలా వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రణాళిక సంఘం అనేది ఒక ప్రణాళిక ముసాయిదాన్ని రూపొందిస్తుంది. దేశ అభివృద్ధికి, సామాజిక ఆర్థిక అభివృద్ధికి అవసరమైన ప్రణాళిక ముసాయిదాన్ని డ్రాఫ్ట్ తయారు చేస్తుంది. తయారు చేసి కేంద్ర కేబినెట్కి ఇస్తుంది.
ఎన్డీసీ ముందుంస్తుంది. ఎన్డీసీలో వీళ్ళందరూ ఉన్నారు, కేంద్రం రాష్ట్రాలు మొత్తం ఉన్నారు. వీళ్ళు ముసాయిదాన్ని చర్చిస్తారు. చర్చించి దాంట్లో ఉన్న మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంటే, సలహాలు సూచనలు ఉంటే చేయాల్సి ఉంటే చూసిన తర్వాత వీళ్ళంతా కూడా దీన్ని ఈ యొక్క ప్రణాళిక ముసాయిదాన్ని వీళ్ళు ఆమోదం తెలపాలి. ఈ ముసాయిదాన్ని వీళ్ళు ఆమోదించిన తర్వాత ఈ ఆమోదించిన అంశాన్ని కేంద్ర క్యాబినెట్ ముందు ఉంచుతారు. ఓకేనా? క్యాబినెట్ ముందు వస్తే క్యాబినెట్ దీన్ని పార్లమెంట్ లో ప్రవేశపెడుతుంది. పార్లమెంట్ అంటే ఏ శాఖ? శాసనశాఖ. కాబట్టి శాసనశాఖలో ప్రవేశపెడితే ఈ శాసనశాఖ దీన్ని ఆమోదించిన తర్వాత ఆమోదం తెలిపితే ఇది ఒక చట్టంగా చలామణవుతుంది. ఈ చట్టాన్ని అమలు పరచాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది మరియు రాష్ట్ర ప్రభుత్వానిది. వీటిని అమలు పరిచేటప్పుడు వీటికి డబ్బులు కేటాయించాల్సిన బాధ్యత కేంద్ర ఫైనాన్స్ కమిషన్ది. కేంద్ర ఫైనాన్స్ కమిషన్ కేటాయించిన తర్వాత దీన్ని ఖర్చు పెడితే దాన్ని తనిఖీ చేసేది కాదు. ఇది మొత్తం వ్యవస్థ ఇంతకాలం ఆల్మోస్ట్ ఒక 60-65 సంవత్సరాల పాటు ఈ వ్యవస్థ మొత్తం నడిచిన తీరు, భారతదేశ వ్యవస్థ నడిచినటువంటి తీరు ఇది. ఇండియన్ సిస్టమ్ మొత్తం కూడా ఎలా అంటే ఇక్కడ చూడండి, ప్రణాళికా సంఘం ప్రణాళికల రూపకల్పన చేస్తుంది. చేసిన తర్వాత ముసాయిదాన్ని తయారు చేసి ఎన్డీసీకి ఇస్తుంది. ఎన్డీసీ దాంట్లో ఉన్న సలహాలు సూచనలు చేసి మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఆ ముసాయిదాన్ని ఆమోదిస్తుంది. ఆమోదించి కేంద్ర క్యాబినెట్ కు మంత్రిమండలికి ఇస్తుంది. మంత్రిమండలి వచ్చి దీన్ని పార్లమెంటులో ప్రవేశపెడుతుంది. పార్లమెంట్ దీన్ని ఆమోదిస్తే చట్టం అవుతుంది. ఈ చట్టాన్ని అమలు పరచాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. ఇవి అమలు పరిచేటప్పుడు వాళ్ళకి అవసరమైన నిధులని కేంద్ర ఫైనాన్స్ కమిషన్ కేటాయింపులు చేస్తుంది. చేసి ఖర్చు పెట్టిన తర్వాత కాగు తనిఖీ చేస్తుంది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి, భారతదేశంలో ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ స్వాతంత్రానంతరం 1951 మొదటి పంచవర్ష ప్రణాళిక మొదలుకొని 2014 వరకు చేస్తూ వచ్చినటువంటి అంశం ఇది యాక్చువల్ గా జరిగింది. అయితే ఇక్కడ దీన్ని ఇప్పుడు మార్చి నీతి ఆయోగ్ గా చేశారు అంటున్నారు. దీని స్థానంలో నీతి ఆయోగ్ వచ్చిందని మీరు అందరు అనుకునేటటువంటి అంశం ఏంటంటే, నీతి ఆయోగ్ అంటే ఇదేదో సపరేట్ గా వచ్చింది, ఏదో ప్రత్యేకంగా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనే దానికి సంబంధించి నేను మీకు వివరణ ఇస్తాను. ముఖ్యంగా ఈ నీతి ఆయోగ్ అనేటటువంటిది నీతి ఆయోగ్ అనేది 1 జనవరి 2015 నుంచి పనిచేస్తుంది. వాస్తవం ఇది ఎప్పుడు ఏర్పడింది? ఎలా ఏర్పడింది ఇది అంటే 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతను కేంద్ర క్యాబినెట్ యొక్క తీర్మానం చేసి, కేంద్ర క్యాబినెట్ యొక్క తీర్మానం ద్వారా ప్రణాళికా సంఘం యొక్క పేరుని నీతి ఆయోగ్ గా మార్చారు. ఓకేనా? మార్చారు. ఈ మార్పు ఎందుకు జరిగింది అన్నప్పుడు 2002 నుంచి 2014 వరకు కూడా నరేంద్ర మోడీ గుజరాత్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2002 నుంచి 2014 వరకు అంటే 12 సంవత్సరాల పాటు నరేంద్ర మోడీ గుజరాత్ కు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 12 సంవత్సరాల పాటు గుజరాత్ కు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఈ 12 సంవత్సరాల కాలంలో మీరు ఐడియా ఉంచుకోండి, ఒక 2 సంవత్సరాలే వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నాడు. 2002 నుంచి 2004 వరకు మాత్రమే వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నాడు. 2002 నుంచి 2004 వరకే వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నాడు. అంటే కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో బీజేపీ. అంటే బీజేపీ అంటే ఇక్కడ మీన్ గుజరాత్ లో
2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల పాటు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా, అంటే కేంద్రంలో కాంగ్రెస్ ఉంది, రాష్ట్రంలో బీజేపీ ఉంది, ఇది గుజరాత్ లో. ఆ సమయంలో ఈ నరేంద్ర మోడీ అంటే కేంద్రానికి భారతదేశంలో అంటే ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య సంబంధాల విషయాన్ని చూస్తే మనం చాలా దాదాపు 8 క్లాసులో 9 క్లాసులో చెప్పుకున్నాం. కేంద్ర రాష్ట్ర సంబంధాలు, భారతదేశంలో సమాఖ్య విధానం, వాటి గురించి కూడా చెప్పేటప్పుడు అనేక కమిషన్ల గురించి కూడా మనం చర్చించినాం. కమిషన్లు అంటే మీకు ఐడియా ఉండాలి, సర్కారీ కమిషన్ కానీ ఇలాంటి కమిషన్ల గురించి కూడా చర్చించాం. పూంచి కమిషన్, తర్వాత రాజమన్నార్ కమిషన్, వీటి గురించి కూడా చెప్పుకున్నాం. అంటే సమస్యలు వచ్చినాయి. అంటే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్యన విభేదాలు వచ్చినప్పుడు మన దేశంలో మనం అనుకోకపోయినా కేంద్రం యొక్క పెత్తనం ఉంటుంది. భారతదేశంలో కేంద్రం యొక్క పెత్తనం ఉంటుంది, కేంద్రం యొక్క ఆధిపత్యం ఉంటుంది. ఆ ఆధిపత్యాన్ని నరేంద్ర మోడీ రాష్ట్రం వైపు నుండి చూశాడు. ఈ 12 సంవత్సరాల కాలంలో రాష్ట్రం వైపు నుండి కేంద్రంతో అంటే సందర్భం వచ్చినప్పుడు ఢీకొన్నాడు కూడా. కేంద్రంతో ఢీకొనాల్సిన అవసరం కూడా వచ్చింది. ఎందుకంటే 2008లో గూకోకా చట్టం తీసుకొస్తే, గూకోకా చట్టం గుజరాత్ కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రిమినల్ యాక్టివిటీస్ తీసుకొస్తే, ఆ చట్టాన్ని అక్కడ ఉన్న గవర్నర్ కమలా బేనివాల్ కేంద్రానికి పంపితే కేంద్రం అంటే రాష్ట్రపతి దాన్ని ఆమోదించకుండా తిరస్కరించినాడు. అంటే ఈయన ప్రత్యక్షంగా చూశాడు. ఇంకొక చట్టం కూడా ఉంది, ఏంటంటే స్థానిక స్వపరిపాలనా సంస్థల ఎన్నికల్లో ప్రతి ఓటర్ ఖచ్చితంగా ఓటేసేటట్టు కూడా ఒక చట్టం తీసుకొచ్చాడు. దాన్ని అసలు కమలా బేనివాల్ ఏం పట్టించుకోకుండా పక్కకు పడేసింది, ఏం చేయలేని పరిస్థితి వచ్చింది. అంటే నేను ఎందుకు ఇవి చెప్తున్నానంటే, ఈయన రాష్ట్రం వైపు నుంచి చూశాడు, రాష్ట్రం యొక్క పరిస్థితి ఏమిటో ఈయనకు అవగాహన ఉంది. 12 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి గురించి తెలుసు, రాష్ట్రాలపైన కేంద్రం ఎలా పెత్తనం చేస్తుందో తెలుసు. ఇదంతా పరిశీలించి వచ్చాడు ఎవరు? నరేంద్ర మోడీ. 12 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ప్రతిపక్ష ముఖ్యమంత్రిగా ఉండి, అంటే కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే రాష్ట్రంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉండి పనిచేసి వచ్చాడు. కాబట్టి ఈయనకు కేంద్రం రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాల గురించి తెలుసు, కేంద్రం ఆధిపత్యం గురించి తెలుసు, రాష్ట్రాలు ప్రతి చిన్న విషయానికి కేంద్రం పైన ఆధారపడాల్సిన పరిస్థితి తెలుసు. ఇవన్నీ పరిశీలించి వచ్చినాడు. కాబట్టి ఈయన దీంట్లో ఏదో ఒక మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈయన ఇప్పుడు కేంద్రం వైపు వచ్చాడు. అంటే ప్రధానమంత్రి అయినాడంటే రాష్ట్రం వైపు నుంచి ఈయన పాత్ర కేంద్రం వైపు మారింది. కేంద్రం వైపు మారిన తర్వాత దీంట్లో ఏదో ఒక మార్పు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో చేసిన ప్రయత్నమే ఈ నీతి ఆయోగ్ యొక్క ఏర్పాటు. చాలా మంది ఏమనుకుంటారంటే నీతి ఆయోగ్ ఏర్పాటు అంటే ఇదేదో ప్రత్యేకంగా ఉంది, ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అని చెప్పి అనుకుంటుంటారు. నేను ఇక్కడ ఒక స్పష్టత ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాస్తున్నాను, నీతి ఆయోగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ పాలసీ మేకింగ్ బాడీ. విధాన రూపకల్పన చేసే సంస్థ. మళ్ళీ చెప్తున్నా, విధాన రూపకల్పన చేసే సంస్థ. ఈ విధాన రూపకల్పన చేసే సంస్థ పేరు ఏమంటున్నాం మనం? నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటున్నాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటున్నాం. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది పైకి చెప్పేటటువంటి అంశం. యాక్చువల్ గా దీన్ని మీ అందరికీ గుర్తుపెట్టుకోండి, నీతి ఆయోగ్ అనేటటువంటిది యాక్చువల్ గా మీరు నీతి ఆయోగ్ అంటున్నాం. ఇది మీరందరూ ఇంగ్లీష్ పదం అనుకుంటున్నారు. పైన రాసిన దాన్ని బట్టి నీతి ఆయోగ్ అని ఇంగ్లీష్ పదం. ఇది ఇంగ్లీష్ పదం కాదు, ఇది హిందీ పదం. ఆ హిందీ పదానికి ఇంగ్లీష్ లోపట ఉండటానికి ఒక పేరు పెట్టారు అంతే. ఇది హిందీ పదం. ఇది నీతి అనేటటువంటిది హిందీ పదం. నీతి ఆయోగ్. ఆయోగ్ అంటే సంస్థ కిందకి వస్తాయి. ఏంటిది నీతి అంటే? నీతి అంటే హిందీలో విధానము అని అర్థం. విధానము, పాలసీ అని అర్థం. యాక్చువల్ గా ఈ దృష్టిలో పెట్టుకొని పెట్టారు. మీరు దమన నీతి, కుటిల నీతి, తర్వాత యుద్ధ నీతి, అవినీతి,
అని అంటారు. అంటే ఏంటివి ఇవన్నీ? నీతి అంటే, నీతి అనేది ఒక పాలసీ, నీ విధానం అన్నమాట. ఇది హిందీ పదం. నీతి అనేటటువంటి హిందీ పదం. నీతి ఆయోగ్ అంటే విధాన రూపకల్పన చేసే సంస్థ అని అర్థం. అందుకని నేను ఫస్ట్ రాశాను పాలసీ మేకింగ్ బాడీ అని. అంతే తప్ప ఇది నీతి ఆయోగ్ అంటే మీరు ఏదో ఇప్పుడు ఇక్కడ ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేటటువంటిది కేవలం దాని పేరు కోసం ఉపయోగించేది. పర్ఫెక్ట్ పదం ఏంటంటే నీతి అనేది హిందీ పదం. నీతి అనగా పాలసీ, విధానము, నీ విధానము. నీ విధానం అంటే ఎలా? నీ విధానం ఎలాంటిదంటే అనేక రకాల నీతి, దమన నీతి, కుటిల నీతి, తర్వాత మనకు మామూలు అవినీతి, రకరకాల మా నీతి గురించి చెప్తుంటాం. నీతి అనేటటువంటి విధానం అన్నమాట. వాడు అవినీతి అని పాల్పడ్డాడంటే కుట్ర, దేనికైనా కుటిల నీతి, ఇలా రాను. మరి యుద్ధానికి సంబంధించిన దాంట్లో కూడా నీతి ఉంటుంది. రణతంత్రము అని చెప్పేటప్పుడు దాంట్లో కూడా ప్రతి చోట కూడా విధానము అని ఉంటుంది. యాక్షన్. నీతి ఆయోగ్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక పాలసీ మేకింగ్ బాడీ. మరి పాలసీ మేకింగ్ బాడీని ఏం పాలసీని రూపొందిస్తారు? పాలసీ అంటున్నాం కదా, ఈ పాలసీని రూపొందించేటప్పుడు ఈ దేనికి పాలసీని రూపొందిస్తారు అంటే భారతదేశం యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన ఆర్థికాభివృద్ధికి సంబంధించిన పాలసీని రూపొందిస్తారు. ఓకే. మరి భారతదేశం యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన పాలసీని ఏ లక్ష్యంతో రూపొందిస్తారు, ఎలా రూపొందిస్తారు? ఏ లక్ష్యంతో రూపొందిస్తారు అన్నప్పుడు ఇక్కడ సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరితో కలిసి అందరి అభివృద్ధి కోసం రూపొందిస్తాం. సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరితో కలిసి అందరం కలిసి రూపొందించుకునేటటువంటి పాలసీ అన్నమాట. ఇక్కడ మీరు చూడండి, నీతి ఆయోగ్ అంటే పాలసీ మేకింగ్ బాడీ. ఏం పాలసీ అంటే ఈ దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన పాలసీ. దేనికోసం రూపొందిస్తారంటే సబ్కా సాత్ సబ్కా వికాస్. మరి ఎవరు రూపొందిస్తారు, ఎలా రూపొందిస్తారు? ఎవరు రూపొందిస్తారు అని అంటే నీతి ఆయోగ్ రూపొందిస్తారు. మరి నీతి ఆయోగ్ ఎలా రూపొందిస్తుంది? నీతి ఆయోగ్ అంటే ఏమిటి అంటే మీరందరూ ఎక్కడి నుంచో కొత్తగా తీసుకొచ్చి పెట్టింది అనుకోకండి. మీరు సరిగా ఆలోచన చేస్తే ఈ రెండింటిని కలిపితే వచ్చిందే నీతి ఆయోగ్. నేను చెప్పింది తప్ప ఒప్ప అనేది మీరు ఒక్కసారి నీతి ఆయోగ్ సంబంధించినటువంటి నిర్మాణాన్ని చూడండి, మీకే అర్థమైంది. నేను చెప్పింది తప్ప ఒప్ప అనేటటువంటి అంశాన్ని మీరు ఒక్కసారి అంటే నీతి ఆయోగ్ యొక్క నిర్మాణం, నేను యాక్చువల్ గా ప్రణాళిక సంఘం గురించి చెప్పాను, ఇక్కడ మీకు ఎన్డీసీ గురించి చెప్పాను. ఒక్కసారి మీరు రియల్ గా నీతి ఆయోగ్ యొక్క నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణం దాంట్లో ఎవరెవరు వస్తారనేది ఒక్కసారి మీరు చూడండి. చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది. నేను చెప్పటం కాదు, అంటే ఏదో నేను కొత్త అంశం చెప్పట్లేదు, నేను ప్రతిసారి కూడా ఇదే చెప్తున్నా. మీకు ఒకటి నీతి ఆయోగ్లో ఉండేటటువంటి ఆ వ్యక్తుల పేర్లు చెప్పి దాంట్లో ఇలా ఉంటారు అని చెప్పి, ప్లస్ ఇది భారతదేశంలో పేదరికాన్ని, దారిద్ర్యాన్ని, నిరుద్యోగాన్ని, నిరక్షరాస్యతని, వెనుకబడతానాన్ని, అనారోగ్యాన్ని పారదోలటానికి ప్రణాళికలు రూపొందిస్తుందని చెప్తే అయిపోతుంది. మామూలుగా నేను చెప్తా ఒక 5-10 నిమిషాలు. ఇక్కడ ఫిలాసఫీ ఏంటి? వాట్ ఈస్ ద బేసిక్ ఫిలాసఫీ బిహైండ్ ది నీతి ఆయోగ్? హౌ నీతి ఆయోగ్ కేమ్ ఇన్ టు ఫోర్స్, హౌ ఇట్ వాజ్ ఫార్మ్డ్, అంటే ఇది ఎలా ఏర్పాటైంది అనే అంశానికి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ నీతి ఆయోగ్ ఎలా పనిచేస్తుంది, నిజంగా మనం అనుకున్నట్లుగా పనిచేస్తుందా లేదా అనే దాంట్లో విమర్శలు ఉండొచ్చు. కానీ ఇక్కడ నరేంద్ర మోడీ దీన్ని తీసుకురావడంలో గల అంటే ఉద్దేశం ఏంటంటే ఆయన 12 సంవత్సరాలు ఒకవైపు నుంచి చూసినాడు. భారతదేశంలో కేంద్రము, రాష్ట్రాలు, ఈ 2 పక్షాలు ఉన్నాయి. ఈయన 12 సంవత్సరాలు రాష్ట్రాల వైపున ఉన్నాడు. రాష్ట్రాల వైపు ఉన్నప్పుడు కూడా
2 సంవత్సరాలే కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వం. కానీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో బీజేపీ, అంటే గుజరాత్ లో. కాబట్టి 10 సంవత్సరాలు ఈయన ప్రతిపక్ష అంటే బీజేపీకి సంబంధించిన ముఖ్యమంత్రిగా ఉండి కాంగ్రెస్ తో ఢీకొన్నాడు. అంటే మన్మోహన్ సింగ్ తో ఢీకొన్నాడు. నేను ఉదాహరణకు 2 అంశాలు కూడా చెప్పాను. కేంద్రంతో ఢీకొనాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి సందర్భంలో కేంద్రం యొక్క పెత్తనాన్ని చూశాడు, కేంద్రం యొక్క ఆధిపత్యాన్ని చూశాడు. రాష్ట్రాల పరిస్థితి ఆయనకు తెలుసు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కానీ, అభివృద్ధిని సాధించేటప్పుడు కేంద్రం పెత్తనం కానీ, ఇవన్నీ చూశాడు. చూసి ఇప్పుడు ఈయన ఎటువైపు నుంచున్నాడు? రాష్ట్రం నుంచి కేంద్రం వైపు వెళ్ళాడు. కాబట్టి ఆ క్రమంలో ఇప్పుడు ఇద్దరిని, అంటే రెండింటిని, సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఈ రెండింటిని కలపాలి. ఎవరిని? కేంద్రాన్ని, రాష్ట్రాన్ని కలపాలి. కేంద్రాన్ని, రాష్ట్రాల మధ్యన సమన్వయం ఉండాలి, సహకారం ఉండాలి అనే ఉద్దేశంతో రెండింటిని కలిపి ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేయడం మూలంగా మీరు ఒకసారి, ఇది మీకు అర్థమైంది, ఇదైతే అర్థమైంది కదా. నీతి ఆయోగ్ అనేది ఇట్ ఇస్ నథింగ్ బట్ ఏ పాలసీ మేకింగ్ బాడీ. ఈ పాలసీ దేనికోసం అంటే మన దేశం యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధికి సంబంధించింది. దీని లక్ష్యం ఏంటిదంటే, మోటో, దీని యొక్క ఉద్దేశం ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరితో కలిసి అందరం అభివృద్ధిని సాధించటమే. మరి ఇప్పుడు నీతి ఆయోగ్ కూడా రాజ్యాంగబద్ధ సంస్థకు ఏర్పాటు చేశారా, చట్టబద్ధమైన సంస్థకు ఏర్పాటు చేశారా, కేంద్ర కేబినెట్ తీర్మానాన్ని అనుసరించి ఏర్పాటు చేశారు? నీతి ఆయోగ్ను కూడా మనము అంటే మామూలుగా రాజ్యాంగబద్ధమైన సంస్థకు ఏర్పాటు చేశామా, చట్టబద్ధమైన సంస్థకు ఏర్పాటు చేశామా, కార్యనిర్వాహక తీర్మానం. అవాళ నువ్వు ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసేటప్పుడు కేంద్ర కేబినెట్ తీర్మానాన్ని అనుసరించి ఏర్పాటు చేశావు. ఇవాళ దీని పేరు మార్చి నీతి ఆయోగ్ ఏర్పాటు చేసేటప్పుడు కూడా కేంద్ర కేబినెట్ తీర్మానాన్ని అనుసరించి ఏర్పాటు చేశావు. ఇప్పుడు కూడా కాబట్టి ఇప్పుడు ఆ రోజున ప్రణాళిక సంఘం కానీ, ఇప్పుడున్న నీతి ఆయోగ్ కానీ నా రాజ్యాంగబద్ధ సంస్థలు కావు, నా చట్టబద్ధ సంస్థలు కావు. ఇవి కేవలం కేంద్ర కేబినెట్ యొక్క తీర్మానాన్ని, కార్యనిర్వాహక తీర్మానాన్ని అనుసరించి ఏర్పాటు చేసిన సంస్థలు. దీంట్లో ఏమి లేదని ఎందుకు చెప్పినానంటే, ఒకసారి మీరు చూసుకోండి ఇక్కడ ఉన్నటువంటివి. దీనికి నీతి ఆయోగ్ చైర్మన్, దీనికి ప్రధానమంత్రి ఉంటారు. ఓకే, అవాళ ఏమన్నాం మనము? డిప్యూటీ చైర్మన్ అన్నాం. ఇప్పుడు ఏమంటున్నాము? వైస్ చైర్మన్ అంటున్నాం. సో ప్రస్తుతం వైస్ చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? డాక్టర్ రాజీవ్ కుమార్. ఓకే, అవాళ నువ్వు ఏమన్నావు? కార్యదర్శి అన్నావు. ఇప్పుడు ఏమంటున్నావు? సిఇఓ అంటున్నావు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటున్నావు. ఎవరిప్పుడు? డాక్టర్ అమితాబ్ కాంత్. ఓకే, డాక్టర్ అమితాబ్ కాంత్. ఓకే, కార్యదర్శి అంటే చైర్మన్ ప్రధానమంత్రి, ఇంతకుముందు డిప్యూటీ చైర్మన్ అన్నాం, ఇప్పుడు వైస్ చైర్మన్ అంటున్నాం. గతంలో కార్యదర్శి ఉన్నాడు, ఇప్పుడు అంటే సిఇఓ అంటున్నాడు. రైట్. నెక్స్ట్, నలుగురు పూర్తికాలపు సభ్యులు అంటున్నాం. ఈ నలుగురు పూర్తికాలపు సభ్యుల విషయానికి వచ్చినప్పుడు ప్రస్తుతం మన దగ్గర ముగ్గురు ఉన్నారు. ఎవరు? వికే సారస్వత్, తర్వాత రమేష్ చంద్, ఆ తర్వాత వినోద్ పాల్. వీళ్ళు సభ్యులుగా ఉన్నారు. మరి దీనికి ప్రత్యేక అతిథులుగా లేదా ప్రత్యేక ఆహ్వానితులు, ఏదైనా చెప్పుకోవచ్చు, ఎవరున్నారు? నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, ఇంద్రజిత్ సింగ్. వీళ్ళున్నారు. యాక్చువల్ గా దావర్ చంద్ గెహ్లట్ ఉండేవాడు, ఆయన ఇప్పుడు లేడు. ఆయన ప్లేస్ ఫిలప్ చేయాల్సి వస్తుంది, ఉండేవాడు ఇంత. ఇక దీనికి శాశ్వత ఆహ్వానితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అన్నప్పుడు, ఒకటి అమిత్ షా, రెండో వ్యక్తి రాజ్నాథ్ సింగ్,
తర్వాత మూడో వ్యక్తి నిర్మలా సీతారామన్. నాలుగో వ్యక్తి నరేంద్ర సింగ్ తోమర్. ఓకే, ఇంకా వీళ్ళు కాకుండా సభ్యులుగా ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడ చూడండి, అన్ని రాష్ట్రాల సీఎంలు దీంట్లో సభ్యులుగా ఉంటారు. యూటీల యొక్క పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీంట్లో సభ్యులుగా ఉంటారు. ఏమైనా కొత్తగా వచ్చినాదండి అంటే ఇంతకు ముందు ఇద్దరు ఎవరు కేంద్ర మంత్రులు ఇద్దరే ఉండేవారు. ఎవరెవరు? ప్రణాళిక శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి వాళ్ళ సంఖ్య, మంత్రుల సంఖ్య పెరిగింది. ఇక్కడ మనం చెప్పినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరు అని అంటే ముఖ్యంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్లస్ కేంద్ర పాలిత ప్రాంతాల పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీంట్లో సభ్యులుగా ఉన్నారు. ఎన్డీసీలో ఉన్న వాళ్ళు దీంట్లోకి వచ్చారు. ఈ రెండింటిని కలిపి ఏర్పాటైందే నీతి ఆయోగ్. మరి దీనివల్ల వచ్చినటువంటి మార్పు ఏమిటి అని అంటే ఇక్కడ ఒక చిన్న అంశం ఉంది. సరే, దాన్ని అమలు ఎలా చేస్తారనేది కాసేపు పక్కకు పెడతాం. అమలు ఎలా చేస్తున్నారు అని అంటే దీన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈవెన్ కాంగ్రెస్ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు కూడా ఏదో మంచి ప్రయత్నం చేశారని చెప్పారు. ఆ తర్వాత కాలంలో మమతా బెనర్జీ లాంటి వాళ్ళు రాజకీయ కారణాల చేత కావచ్చు, వాస్తవిక కారణాల చేత కావచ్చు విమర్శలు చేశారు. పక్కకు పెట్టండి, కాసేపు విమర్శలు పక్కకు పెట్టండి. వాస్తవంగా ఇక్కడ జరిగిన అంశం ఏంటంటే మీరు ఒకసారి చూడండి, ప్రణాళిక సంఘం ప్రణాళిక ముసాయిదాన్ని తయారు చేసిన తర్వాత ఎన్డీసీకి వస్తుంది. ప్రణాళిక సంఘం ప్రణాళికను తయారు చేసిన తర్వాత ఎన్డీసీకి వస్తుంది. ఎన్డీసీకి వస్తే ఎన్డీసీ దాంట్లో ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే చేసి దాన్ని ఆమోదిస్తుంది. అంటే ఇక్కడ ప్రణాళిక ముసాయిదాన్ని ప్రణాళిక రూపకల్పన చేసేది ఎవరు? ప్రణాళిక సంఘం. దాన్ని ఆమోదించాల్సింది ఎవరు? ఎన్డీసీ. ఎన్డీసీలో ముఖ్యమంత్రులు ఉన్నారు. వీళ్ళు ఏం చెప్తారు? సలహాలు సూచనలు ఇవ్వాల్సినవి ఇస్తారు, అంతే. దాన్ని మార్పులు చేర్పులు చేయటం అనేది మళ్ళీ ఎన్డీసీ, దీన్ని ప్రధానమంత్రి, క్యాబినెట్, మొత్తం ప్రణాళిక సంఘం అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది, వాళ్ళే తీసుకుంటారు. యాక్చువల్గా ఇది అంటే ఏంటిది? ప్రణాళికలు రూపకల్పన చేసిన తర్వాత రాష్ట్రాల పరిస్థితి ఏమిటంటే దాన్ని ఆమోదించేటప్పుడు తమకేమైనా సలహాలు సూచనలు ఒకటి రెండు ఏమైనా ఉంటే ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ముసాయిదాన్ని మార్చే అధికారం ఎన్డీసీకి లేదు. ఎన్డీసీ చేసే పని రెండు పనులు. ఒకటి దాన్ని ఆమోదించడం, ఫస్ట్ దాన్ని ముసాయిదాన్ని ఆమోదించడం, రెండు తమ సలహాలు సూచనలు చేయటము. ఈ రెండే చేస్తాయి. చేసి ఆమోదిస్తుంది, అయిపోయి. ఆమోదించిన తర్వాత క్యాబినెట్కి ఇస్తే క్యాబినెట్, కేంద్ర ప్రభుత్వం దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తుంటే చేసిన తర్వాత పార్లమెంట్ లో ప్రవేశపెడతారు. పార్లమెంట్ ఆమోదిస్తే చట్టం అయి కూర్చుంటారు. ఇప్పుడు నీతి ఆయోగ్ ఏర్పాటు చేయటం మూలంగా వచ్చిన మార్పు ఏమిటి అని అంటే ఇక్కడ అసలు ఈ ప్రణాళికలను తయారు చేసేటప్పుడే, ప్రణాళికలని రూపకల్పన చేసినప్పుడే రాష్ట్రాలు కూడా ఇందులో భాగస్వామ్యం అవుతున్నవి. విధానాన్ని, పాలసీని డిసైడ్ చేసేటప్పుడే, విధాన రూపకల్పన చేసేటప్పుడే ఈ దేశం యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన ముసాయిదా, డ్రాఫ్ట్, పాలసీని డిసైడ్ చేసేటటువంటి దాంట్లోనే రాష్ట్రాలు పాత్ర పోషిస్తున్నాయి. ఇంతకుముందు డిసైడ్ చేసేది కేంద్రం, ఆమోదించేది రాష్ట్రాలు. ఎన్డీసీలో రాష్ట్రాలు ఉంటాయి కాబట్టి ఆమోదించేది రాష్ట్రాలు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అసలు ఆ పాలసీని తయారు చేసేటప్పుడే, దాని విధాన రూపకల్పన చేసేటప్పుడే రాష్ట్రాలు దాంట్లో పాత్రని పోషిస్తున్నవి. రాష్ట్రాలు దాంట్లో ఉంటున్నాయి, దాంట్లో భాగస్వాములు అవుతున్నాయి. దాన్ని ఎంతవరకు ఆమోదిస్తారు, ఎంతవరకు అమలు చేస్తారు అనేటటువంటి అంశం పక్కకు పెట్టండి. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఒక సహకార సమాఖ్యని ఏర్పాటు చెయ్యాలని, సహకార సమాఖ్య, కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని ఏర్పాటు చెయ్యాలని, సహకార సమాఖ్య ఏర్పాటు చేసుకోవాలని ఒక అంశము. రెండో అంశం ఏంటంటే సహకార సమాఖ్యని ఏర్పాటు చెయ్యాలనేటటువంటిది ఒక ప్రధానమైన ఉద్దేశము, సహకార సమాఖ్య. రెండో విషయం ఏంటంటే ఈ ప్రణాళిక రూపకల్పన చేసేటప్పుడు రాష్ట్రాలను కూడా భాగస్వాములను చెయ్యాలి. రాష్ట్రాలను భాగస్వాములను చేయడం ఒకటైతే
సమిష్టి నిర్ణయం తీసుకోవాలి. అంటే ప్రాధాన్యతలు నిర్ణయించేటప్పుడు దేనికి ప్రాధాన్యతనివ్వాలి అనేది నిర్ణయించేటప్పుడు వ్యూస్ ఎక్స్చేంజ్ అంటే ఏంటిది? పరస్పర భావాల మార్పిడి. ఇలా ఉంటే బాగుంటదని అభిప్రాయాలు రాష్ట్రాలు చెప్పొచ్చు, కేంద్రం చెప్పొచ్చు. కేంద్ర రాష్ట్రాల మధ్యన ఒక సమన్వయం, సహకారం లభించటానికి అంటే పొందటానికి అవకాశం ఉంటుంది. లక్ష్యాన్ని, పాలసీని డిసైడ్ చేసేటప్పుడు కూడా సబ్కా సాత్, అందరూ కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రాలను భాగస్వామ్యం చేసే అవకాశం ఉంటుంది. రాష్ట్రాలు ఎప్పుడైతే నిర్ణయాలు తీసుకునేటప్పుడు, విధానాన్ని రూపొందించేటప్పుడు రాష్ట్రాల పాత్ర కూడా ఉంటుందో, అమలు పరిచేటప్పుడు కూడా మేము తీసుకున్న నిర్ణయాన్ని మేమే అమలు పరచాలని చెప్పి చేస్తారు. ఇంతకుముందు అలా కాదు కదా. ప్రణాళిక సంఘం రూపొందిస్తే రాష్ట్రాలు అమలు పరచాల్సిన బాధ్యత, నా సమస్య ఏందో, నాకు సంబంధించిన అభివృద్ధి ఏందో, నా ప్రాధాన్యత ఏందో, నా విధానం ఏంటో, నాకుండే లక్ష్యాలు నాకుంటాయి. వాటన్నిటిని కేంద్రం నిర్ణయిస్తే నేను వాటిని అమలు పరచాల్సిన పరిస్థితి రాష్ట్రాలు. కానీ వాళ్ళ రాష్ట్రాలు ఏమవుతున్నాయంటే పాలసీని డిసైడ్ చేసేటప్పుడు విధానాన్ని రూపకల్పన చేసేటప్పుడు రాష్ట్రాలను కూడా భాగస్వాములను చేయటమే ఈ నీతి ఆయోగ్లో ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం. ఇప్పటి వరకు నేను చెప్పింది మొత్తం కూడా ఎకానమీ దృష్టితో చెప్పలేదు, ఓన్లీ పాలిటీ కోన్ నుంచి చెప్పాను. నేను దాంట్లోకి దీని అవుట్లెట్ ఎంత, దాని పర్సెంటేజ్ ఎంత, దీనికి ఆర్థికంగా ఏం కేటాయించినారు, ఏ శాఖకు ఎంత కేటాయిస్తారు, నేను వాటి జోలికి పోలేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో, మన సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ అయిన మార్పు. ఎందుకంటే నీతి ఆయోగ్ అనేటటువంటిది భారత సమాఖ్య వ్యవస్థ పైన తీవ్రమైన ప్రభావం చూపుతుంది. భారత సమాఖ్యలో ప్రధాన పాత్ర లేనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ప్రభావం చూపుతుంది. కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన ప్రభావం చూపుతుంది. భారత రాజ్యాంగాన్ని గురించి మనం డిస్కషన్ చేసేటప్పుడు ఒక అంశం చెప్పిన, భారతదేశంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ప్రభావం చూపే రాజ్యాంగేతర సంస్థల్లో నీతి ఆయోగ్ కూడా ఒక కీలకమైన పాత్రను పోషిస్తుందని చెప్పి మనం చర్చించినాం. కాబట్టి నేను ఇంతసేపు చెప్పింది కూడా ఆ కోణం నుంచే వివరణ ఇచ్చాను. అంటే కేంద్రం రాష్ట్రాలు ఏవైతున్నాయి, నియమించిన 5 ఉంటే ఎందుకు, నియమించింది ఎంతమందో నేను ఉన్న వాళ్ళ పేరు రాశాను. పూర్తికాల సభ్యులు, ఈ సభ్యుల సంఖ్య 2 3 4 అనేది కాదు. ఇక నియమించినటువంటి వాళ్ళ సంఖ్యని నేను ఇక్కడ రాయటం జరిగింది. ఓకే, 5 వరకు నియమించుకోవచ్చు, నాకు ఐడియా ఉన్నంత వరకు నేను రాశాను అంతే. ఇక్కడ విషయం ఏంటంటే నేను ఓన్లీ కాన్సెప్ట్ ఓరియంటేషన్ తో, మీరు దాంట్లో అచ్చులు, తప్పులు, పొల్లులు, కామాలు, ఫుల్ స్టాప్లు ఏమంటే మీరు చూసుకోండి, పెద్ద నష్టం ఏం లేదు. నేనేంటంటే ఒక ఐడియా, అసలు ఈ సమాఖ్య వ్యవస్థ, ఈ భారతదేశ పాలిటీ రాజకీయ వ్యవస్థ పనిచేసేటప్పుడు గత 65 సంవత్సరాల నుంచి ఎలా పనిచేసింది, ఇప్పుడు ఎలా పనిచేస్తుంది, దీంట్లో మౌలికంగా వచ్చిన మార్పు ఏమిటి, నేను ఆ కాన్సెప్ట్ కోసమే ఎంతసేపు చెప్పాను. దీంట్లో రేపు పొద్దున్నే దావర్ చంద్ గెహ్లాట్ని తీసి ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి పెడితేనో, ఇప్పుడు 4 కాదు 5 అని సభ్యులని ఏర్పాటు చేస్తేనో, 5 కాదు 6 అని. ఎందుకంటే ఇదంటే కేంద్ర కేబినెట్ తీర్మానాన్ని అనుసరించి ఇవాళ తీర్మానంలో కూర్చొని రేపటి నుంచి ముఖ్యమంత్రులు సభ్యులుగా అవసరం లేదంటే మార్పు చేయాలి, అది వేరే విషయం. అదేమన్నా మార్పు వస్తే చెప్తా. అంటే నేను మీకు చెప్పింది ఏంటంటే ఇందులో మొదటి పంచవర్ష ప్రణాళిక, రెండవ ప్రణాళిక, అప్పుడెంత ఇప్పుడెంత, దాని లక్ష్యం ఏంటిది, దీని లక్ష్యం ఏంటిది, దానికెంత కేటాయించారు, ఈ కేటాయింపులు ఆర్థిక విషయాల జోలికి నేను వెళ్ళలేదు. నేను కేవలం మన దేశ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక అభివృద్ధికి సంబంధించినప్పుడు ఒక వ్యూహాత్మకంగా ఒక వ్యూహాన్ని రూపొందించేటప్పుడు గతంలో ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతున్నది, ఏ మార్పు తీసుకొచ్చారు అని. అంటే ఇక్కడ ఏమవుతుంది మీకు, ఇక్కడ నేను అంటే దీంట్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలకులు దీంట్లో ఉన్నారు. అంటే దీంట్లో ఉన్నారు నీతి ఆయోగ్ ఏం చేస్తుంది, పాలసీ మేకింగ్. పాలసీ అంటే ఏంటిది, సామాజిక ఆర్థిక అభివృద్ధి. అంటే పాలసీని తయారు చేసేటప్పుడు ముఖ్యమంత్రులు కూడా వస్తున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రులు రాష్ట్రాలు రాలేదు కదా. అందుకనే ఇక్కడ ఉండేటటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ ఉండేటటువంటి సందర్భం, సమస్య ఏమిటంటే ఒక విధాన రూపకల్పనలో విధానాన్ని రూపకల్పన చేసేటప్పుడు గతంలో కేంద్రం రాష్ట్రాలపైన పెత్తనం చేసింది. అలా ఉండొద్దు అన్న ఉద్దేశంతో నేను చెప్పాను. మళ్ళీ కేంద్రం రాష్ట్రాల మధ్యన సహకారం, సమన్వయం, సహాయ సహకార సంబంధాలు నెలకొల్పాలి అనే ఉద్దేశంతోనే
ఇచ్చేసారు. పుస్తకంలో నుంచి చదువుకో బాబు హేమంత్ కుమార్, బుక్ లో ఉన్నాయి చదువుకో. బుక్ లో ఉన్నవి ఎక్కడెక్కడ ఉన్నాయి చదువుకో దాంట్లో, రైటా? సో ఇది యాక్చువల్ గా అంటే నీతి ఆయోగ్ ఏర్పాటు చేయడానికి. ఇకపోతే మౌలికంగా వచ్చినటువంటి మార్పులు ఏమిటి అంటే, అసలు ఇంత మౌలికంగా వచ్చిన మార్పులు ఏంటంటే నేను కొన్ని అంశాలు చెప్తాను. వాస్తవంగా ప్రణాళిక సంఘం అనగానే మనందరూ చేసేదేంటిది, మనం ఆలోచన ఏంటిది, ప్రణాళిక రూపకల్పన చేస్తారు. ప్రణాళికని రూపకల్పన చేస్తారు. ఈ ప్రణాళిక రూపకల్పన అనేటటువంటిది వాస్తవంగా సామాజిక ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికని దాంట్లో ఏం చేస్తామో, ఈ దేశంలో ఉన్న వనరులు 4 రకాల వనరులని సమన్వయం చేయాలి. ఏంటివి 4 రకాల వనరులు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సహజ వనరులు, 2 మానవ వనరులు, 3 ఆర్థిక వనరులు అంటే డబ్బులకు సంబంధించిన ఆర్థిక వనరులు, 4 సాంకేతిక వనరులు. ఈ 4టిని సమన్వయం చేయటమే ప్రణాళిక యొక్క ముఖ్య లక్ష్యం. ప్రణాళిక అంటే ముందస్తు వ్యూహము. ఇట్ ఈస్ నథింగ్ బట్ ముందస్తు వ్యూహము. ముందస్తు వ్యూహం అంటే అభివృద్ధికి సంబంధించినటువంటి దాంట్లో ముందస్తు వ్యూహాన్ని రూపొందించుకోవటమే ప్రణాళిక. ముందస్తు వ్యూహం అంటే అభివృద్ధిని ఎలా సాధించాలి, అంటే సామాజిక ఆర్థిక అభివృద్ధిని ఎలా సాధించాలి అనేటటువంటి ఒక లక్ష్యాన్ని ముందుగా రూపొందించుకొని దానికి అనుగుణంగా ఒక వ్యూహాన్ని రూపొందించటమే ప్రణాళిక. ప్రణాళిక బద్ధంగా అంటే వ్యూహాత్మకంగా అని అర్థం. ఈ ముందస్తు వ్యూహం ప్రణాళిక ఏదైతే ఉందో దాని ప్లానింగ్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ అంటే ముందుగా అంటే బిఫోర్ యు ఆర్ గోయింగ్ టు టేక్ ఎనీ యాక్షన్, ఒక యాక్షన్ లోకి, ఒక పనిలోకి నువ్వు నిమగ్నం అయ్యేటప్పుడు అది ఆ పని ఏ లక్ష్యంతో చేస్తున్నావు, ఏ ఉద్దేశంతో చేస్తున్నావు, ఎలా చేస్తావో చెప్పుకునే ఒక లక్ష్యం ఉంది. దాన్ని సాధించడానికి ఒక వ్యూహాన్ని ఏర్పాటు చేసుకుని దాన్నే ప్రణాళిక. అయితే దీంట్లో మనం చేసేది ఏంటిది ప్రణాళిక లక్ష్యం అంటే, ఈ దేశం సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల అభివృద్ధిని సాధించాలి లక్ష్యం అనుకుందాం. మరి లక్ష్యాన్ని సాధించాలంటే 4 వనరులని సమన్వయం చేయాలని చెప్పాను. సహజ వనరులు, మానవ వనరులు, సాంకేతిక వనరులు, ఆర్థిక వనరులు. ఈ 4టిని సమన్వయం చేసి మన లక్ష్యం వైపు నడపటానికి కావలసిన ముందస్తు వ్యూహాన్ని రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. ఓకేనా? ముందస్తు వ్యూహాన్ని రూపొందించుకోవాలి. ముందస్తు వ్యూహాన్ని రూపొందించేటప్పుడు ఇప్పటిదాకా ఎవరు రూపొందించినారు? ప్రణాళిక సంఘం రూపొంది. ఇప్పుడు ఎవరు రూపొందిస్తున్నారు? నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ రూపొందిస్తున్న దీంట్లో ఎవరు భాగస్వాములైనారు? రాష్ట్రాలు కూడా భాగస్వాములు అయినాయి. ఓకే. అయితే ఇక్కడ నీతి ఆయోగ్ని ఏర్పాటు చేసినప్పుడు దాని లక్ష్యాలు, దాని గమ్యాలు, దానికి సంబంధించినటువంటి పనుల గురించి చర్చించేటప్పుడు కొంత మౌలికపరమైన మార్పు వచ్చింది. మౌలికపరమైన మార్పు అంటారు. ఎందుకు మౌలికపరమైన మార్పు అంటే కొన్ని కీలకమైన అంశాలు చేశారు. మీకు ఇంతకుముందు ప్రణాళిక లక్ష్యాలు, ప్రణాళిక సంఘానికి సంబంధించిన అంశాలు తీసుకుంటే ఏముంటది? దేశం సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలి, పేదరికాన్ని నిర్మూలించాలి, దారిద్ర్యాన్ని నిర్మూలించాలి, నిరుద్యోగాన్ని నిర్మూలించాలి, ప్రజలకు అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి సౌకర్యాలు కల్పించాలి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన రంగాల అభివృద్ధిని సాధించాలి. ఇవి ఉంటాయి. ఇవి ఎప్పుడు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇవేం మారవు. ఎందుకంటే మనకి 2 మిత్రులు ఉన్నారు. ఒకటి పేదరికం, 2 నిరుద్యోగం. వీళ్ళు మనల్ని వదిలిపెట్టరు, మనం వాళ్ళని వదిలిపెట్టరు. ఈ 2 లక్ష్యాలు ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి. బికాస్ ఇండియా అనేటటువంటిది ఒక భారతదేశం చాలా వ్యాస్ట్ కంట్రీ, చాలా అతిపెద్ద దేశం కాబట్టి ఇవి ఎప్పుడు ఉన్నవి, ఉంటున్నవి, ఇక ముందు కూడా ఉంటాయి. దాంట్లో ఏం పెద్దగా పెద్ద మార్పు అది ఉండదు, అది కామనే. అయితే ఇక్కడ ఈ నీతి ఆయోగ్ను ఏర్పాటు చేసినప్పుడు దీని లక్ష్యాలు, ఆశయాల విషయానికి వచ్చినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఏమిటి అన్నప్పుడు కొన్ని అంశాలు. భారతదేశంలో కాంపిటేటివ్ ఫెడరలిజం అండ్ కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే అర్థం ఏంటిది? భారతదేశంలో సహకార సమాఖ్యని, పోటీ సమాఖ్యని ఏర్పాటు చేయాలి. పోటీ సమాఖ్య అంటే ఇంతకుముందు జరిగిన పోటీ దేనికి పోటీ? కేంద్రానికి రాష్ట్రాలకు, రాష్ట్రాలకు రాష్ట్రాల మధ్యన పోటీ, రాజకీయ పోటీ. అది తప్పు. రాజకీయ పోటీ కాదు కావాల్సింది, అభివృద్ధిలో పోటీ పడాలి. ఇది అంశం. పోటీ సమాఖ్య అంటే కాంపిటేటివ్ ఫెడరలిజం అంటే కేంద్రం రాష్ట్రాలు అభివృద్ధిని సాధించడంలో పోటీ పడి అభివృద్ధిని సాధించాలి. కాంపిటేటివ్ ఫెడరలిజం ఒకటి. మరి పోటీ పడి అభివృద్ధిని సాధించేటప్పుడు మనం అభివృద్ధిని సాధించాలంటే వీటి మధ్యన సహకారం కూడా అవసరమే. అందుకని కోఆపరేటివ్ ఫెడరలిజం ఇది చాలా చాలా కీలకమైన అంశం.
పోటీ పడి అంటే పోటీ పడి అభివృద్ధిని సాధించాలి. అందుకని కాంపిటేటివ్ ఫెడరలిజం. రెండోది కోఆపరేటివ్ ఫెడరలిజం. అంటే ఈ అభివృద్ధిని సాధించేటప్పుడు వీళ్ళ మధ్యన సహకారం కూడా అవసరం. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండో అంశం ఏంటంటే, కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఈ ప్రణాళికల లోపల హేతుబద్ధత ఉండాలి. హేతుబద్ధత అంటే గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు రూపొందించే ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో, గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు ఉన్నటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రణాళికల మధ్యన ఏదైతే వాటి మధ్యన సమన్వయం ఉండాలి. అంటే కేంద్రం ప్రణాళిక వేరు, అది వేరే ఏర్పాటు చేసుకుంటది. రాష్ట్రాల ప్రణాళిక వేరు, జిల్లా ప్రణాళిక వేరు, మండల ప్రణాళిక వేరు, గ్రామం అట్లా ఉండొద్దు. వీటి మధ్యన సమన్వయాన్ని అంటే సమన్వయం అంటే ఇప్పుడు నీకు దేశ ప్రణాళిక లక్ష్యాలు సాధించాలి. దాంట్లో ఎవరి ప్రణాళిక లక్ష్యాలు ఇమిడి ఉండాలి, రాష్ట్రాల లక్ష్యాలు ఇమిడి ఉండాలి. రాష్ట్రాల లక్ష్యాలు, రాష్ట్ర ప్రణాళికలు ఏముండాలి, జిల్లాల యొక్క అభివృద్ధి లక్ష్యాలు కూడా ఉండాలి. జిల్లా ప్రణాళికలు ఏముండాలి, మండలాల అభివృద్ధికి సంబంధించిన లక్ష్యాలు ఉండాలి. మండల అభివృద్ధిలో ఏముండాలి, గ్రామానికి సంబంధించిన, అంటే గ్రామ పంచాయతీకి సంబంధించిన లక్ష్యాలు, ప్రణాళిక లక్ష్యాలు అనేవి దేశ ప్రణాళికల్లో కూడా రిఫ్లెక్ట్ కావాలి. వీటి మధ్యన అనుసంధానం అని అంటే వీటి మధ్యన సమన్వయం అనేటటువంటిది ఉండాలి. అంతే తప్ప లింక్ దిగిపోయి దేనికదే అది ఉండటానికి అవకాశం లేదు. రెండో అంశం. మూడో అంశం ఏంటంటే, జాతీయ భద్రతను కూడా దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేశారు. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. జాతీయ భద్రతను కూడా దేశాభివృద్ధిలో, అంటే దేశం యొక్క సాధించాల్సిన అభివృద్ధిలో కీలకమైనటువంటి అంశంగా చేర్చారు. అదే ఇక్కడ మీకు ఎంతమందికి అర్థమైంది జాతీయ భద్రత? ఇవాళ మీ అందరికీ ఒక చిన్న అంశం చెప్తాను, మీకు కూడా క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ దేశం వెళ్ళి ఎవరు కూడా క్రికెట్ ఆడటం లేదు. దేనికి చెప్పండి? ఒక భారతదేశం కాదు నేను చెప్పి, ప్రపంచంలో ఏ దేశ క్రికెట్ టీం కూడా పాకిస్తాన్ పర్యటించట్లేదు. పాకిస్తాన్ వేరే దేశాలకు వెళ్తుంది, కానీ పాకిస్తాన్ దేశానికి ఇతర దేశాలు ఎవరు కూడా క్రికెట్ అక్కడికి వెళ్ళి ఆడట్లేదు. దేనికోసం? ఓకే, భద్రత లేదు, రైటా? మరి నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నువ్వు 4 రోజులు వెళ్ళి 5 రోజులు వెళ్ళి 10 రోజులు వెళ్ళి 1 నెలలు వెళ్ళి క్రికెట్ ఆడటానికి 2-3 టెస్టులు ఆడి 5-6 వన్డేలు ఆడి రావటానికి, 4-5 వన్డేలు ఆడి రావటానికి నీకు భద్రత ముప్పు ఏర్పడుతుందంటే, కొన్ని వందల వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఎవడన్నా పరిశ్రమలు స్థాపిస్తాడు. నేను డైరెక్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగేది, ఇతర వాళ్ళు ఎవడన్నా వచ్చి పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించరు. కాబట్టి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మీద దీని ప్రభావం చాలా బలంగా ఉంది. అందుకనే ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. ఇమ్రాన్ ఖాన్ ఏంటిది, మన దేశానికి ఒక దరిద్రం ఉంది, ఈ టెర్రరిజం వల్ల మన దేశానికి ఎవడు రావట్లేడు, మనల్ని ఎవడు రానివ్వటం లేదు అని చెప్పాడు. ఆయనకు ఆ సమస్య అర్థమైంది. ఓకేనా? అందుకనే మీకు గుర్తుపెట్టుకోండి, అందుకనే మీకు పాకిస్తాన్ సంబంధించిన టెర్రరిస్టులు వచ్చి బొంబాయి మీద ఎందుకు దాడి చేశారు? భారతదేశానికి ఆర్థిక రాజధాని బొంబాయి కాబట్టి మా దేశంలోనే కాదు, భారతదేశంలో కూడా మీరు పెట్టుబడులు పెడుతున్నారు, అక్కడ కూడా ఉంది టెర్రరిజం అని ప్రపంచానికి తెలియజెప్పటానికి ఆ కుట్ర చేశారు. అసలు అంశం అది. మీకు ఒక దేశంలో ఆర్థిక వ్యవస్థ అనేది సుస్థిరంగా ఉంది, అక్కడ భద్రత ఉంది, మనం పెట్టుబడులు పెట్టొచ్చు, పరిశ్రమలు స్థాపించవచ్చు, బ్రహ్మాండంగా వ్యాపారం చేయొచ్చు, మన లాభాలు సంపాదించుకోవచ్చు అంటేనే ఎవడైనా వెళ్ళి పెట్టుబడులు పెడతారు. అన్ని ఉన్నాయి, అందుకనే వాడు చేసింది. అందుకనే వీళ్ళు చెప్పింది ఏంటిది, జాతీయ భద్రత కూడా ఇట్ హ్యాస్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది నేషనల్ డెవలప్మెంట్. జాతీయ అభివృద్ధిలో జాతీయ భద్రత కూడా ఇంపార్టెంట్ అయినటువంటి అంశమే. దాన్ని కూడా మనం దీంట్లో అంటే అభివృద్ధిలో భాగంగా చూడాలి అనేటటువంటి అంశాన్ని తీసుకొచ్చారు, కీలకమైన అంశం. అలాగే మీకు ప్రపంచంలో అనేక రకాలైనటువంటి ఆవిష్కరణలు జరుగుతున్నాయి, డిస్కవరీస్ అనేక రకాల కనుగొంటున్నారు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో. మరి ప్రపంచంలో వచ్చేటట్టు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో వచ్చే ఈ మార్పులన్నింటినీ మన దేశ ఆర్థిక వ్యవస్థతోని అనుసంధానం చేసుకోవాలి. వాటన్నిటిని నవకల్పనలు అని చెప్తాంగా, వాటన్నిటిని మన యొక్క ఆర్థిక వ్యవస్థతోని అనుసంధానం చేసుకోవాలి. అనుసంధానం చేసుకోవాలంటే ఇప్పుడు నీకు అంటే చాలా చోట్ల మనకు ఈ ఏమంటాము పట్టు చీరలు నేస్తారు కదా, పట్టు చీరలు
నేసే గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకు సంబంధించినట్టు అక్కడ ఆ గ్రామాల నుంచి తయారు చేసినటువంటి వీటిని విదేశీ మార్కెట్ లో ఎక్కడైనా కూడా అమ్ముకునేటటువంటి అవకాశం కల్పించాలి. ఆ సౌకర్యం నీకు ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ గా ఏమవుతుంది అని అంటే, మన దేశంలో మనం స్థానికంగా తయారు చేసినటువంటి వస్తువులకు గ్లోబల్ మార్కెట్, ప్రపంచ మార్కెట్ లో మనం అమ్ముకోనేటటువంటి అవకాశం రావాలి. ప్రపంచంలో వచ్చేటటువంటి సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిని భారతదేశం యొక్క భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థతోని అనుసంధానం చేసుకోవాలి. దాన్ని భారతదేశం అంటే అక్కడ వచ్చే సాంకేతిక అభివృద్ధిని మన దేశానికి, మన ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేసుకొని డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకోవాలి. మన దగ్గర తయారైన వస్తువులని ప్రపంచ మార్కెట్ లో అమ్ముకునేటటువంటి అవకాశం కల్పించాలి. ఎందుకంటే ప్రపంచీకరణ నేపథ్యంలో, ప్రపంచ గ్లోబలైజేషన్ నేపథ్యంలో వచ్చిన మార్పులతోని మనం అప్డేట్ కావాలి, దానికి అనుసంధానం చేసుకోవాలి. మోస్ట్ కీలకమైన ఇంపార్టెంట్ అంశం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ప్రజలను భాగస్వాములను చేయడం. అభివృద్ధి లోపల ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక దేశం కానీ, ఒక రాష్ట్రం కానీ, లేకపోతే ఒక గ్రామం కానీ, ఒక మండలం కానీ, ఒక కుటుంబం కానీ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు అయినప్పుడు మాత్రమే అది తొందరగా అభివృద్ధిని సాధిస్తుంది. పార్టిసిపేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం కూర్చొని నేను చెప్తున్నాను నువ్వు చెయ్యి, నేను చెప్తున్నాను నువ్వు చెయ్యి, నేను చేస్తున్నాను నువ్వు చెప్పకు, ఇవి కావాల్సింది. భాగస్వామ్యం అంటే పరిపాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాలి. ప్రజల భాగస్వామ్యం పెంపొందిస్తూ వచ్చేటటువంటి లాభం ఏంటంటే, మీకు మనం నిర్ణయం తీసుకునేటప్పుడు మనమంతా సమిష్టిగా నిర్ణయం తీసుకున్నాం, అమలు పరిచేటప్పుడు కూడా అలాగే అమలు పరుస్తాం. లేదంటే ఎవడో నిర్ణయం తీసుకుంటే మనం అమలు పరచాలంటే మన మీద ఆయన పెత్తనం చేసినప్పుడు ఇది మనకేం ఉపయోగపడుతుంది అన్నట్టుగా. కాబట్టి అలా కాకుండా ప్రజల భాగస్వామ్యాన్ని కల్పించాల్సి ఉంటది. విధాన రూపకల్పనలో కానీ, అమలులో కానీ ప్రజల నుంచి, అంటే పరిపాలనలో గుడ్ గవర్నెన్స్ అంటాం, లేదా మాకు స్మార్ట్ గవర్నెన్స్, రకరకాల అంశాలు వచ్చాయి. ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొంది. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే, నెగ్లెక్టెడ్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ. ఇప్పటి వరకు కూడా ఈ సమాజంలో అనేక వర్గాలు సాధించిన అభివృద్ధి ఫలితాలను అందుకోలేదు. ఇప్పటికి కూడా ఈ దేశంలో మార్జినల్ సెక్షన్స్, డౌన్ ట్రోడన్ సెక్షన్స్, నెగ్లెక్టెడ్ సెక్షన్స్, అంటే నిర్లక్ష్యం చేయబడ్డ వర్గాలు, అనేక వర్గాలు ఉన్నాయి. వాళ్లకు ఈ అభివృద్ధి ఫలాలు చేరాలి, వాళ్ళకి అభివృద్ధిని ఫలాలని చేర్చాలి. అలాగే భారతదేశం యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధిలో రాష్ట్రాలను కూడా భాగస్వామ్యం చేయాలి. ఒక ప్రజల భాగస్వామ్యం కాదు, రాష్ట్రాలను కూడా భాగస్వామ్యం చేయాల్సి వస్తుంది. కేంద్రానికి రాష్ట్రాలకు మధ్యన సమన్వయం కుదుర్చాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఒక సహకార సమాఖ్యగా ఏర్పాటు చేయాలి. చాలా కీలకం. మిగతా అన్ని కామన్ అండి, మీరు చదవచ్చు, నేను చెప్పొచ్చు, మీరు ఈవెన్ ఎకానమీలో కూడా వచ్చి ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు చెప్పేవన్నీ కూడా చాలా కీలకమైన, అంటే మౌలికంగా వచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు దృష్టి ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది నీతి ఆయోగ్ సంబంధించి. నేను అంటే యాక్చువల్లీ I have not explained it as in the economic point of view. Just I explained it in our subject, polity point of view లో మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మౌలికంగా ఏం అంటే, వ్యవస్థాగతంగా వచ్చిన మార్పులు, నీ లక్ష్యాల్లో వచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి మౌలికంగా వచ్చినటువంటి మార్పులు, బేసిక్ గా వచ్చినటువంటి మార్పులు, మన వ్యూహంలో వచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే నేను మీకు వివరణ ఇచ్చాను. ఓకేనా? నెక్స్ట్, ఇక మనకు రాజ్యాంగేతర సంస్థల్లో ఇప్పటి వరకు కొన్ని అంశాలు చెప్పుకున్నాము. ఇంకొక అంశం ఏంటంటే, మన ఈ సంస్థలన్నీ ఏమీ కంప్లీట్ కాలేదు. సంస్థలు ఇంకా కంప్లీట్ కాలేదు. ఎందుకు కంప్లీట్ కాలేదంటే, ఇన్ ఫ్యూచర్ లో మనం చదవాల్సినటువంటి చాలా ఉన్నాయి. ఎందుకంటే సంక్షేమ యంత్రాంగం వచ్చినప్పుడు జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్టీ కమిషన్, జాతీయ బీసీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్, జాతీయ మైనార్టీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ బాల హక్కుల కమిషన్, ఇవన్నీ చదవాల్సి ఉంటది. దాదాపు 7 సంస్థల గురించి చదవాలి. ఇవి కాకుండా మళ్ళీ మనకు భారతదేశ పరిపాలన రంగానికి సంబంధించి ఎదురవుతున్న సవాళ్ళు, వాటిని అదిచ్చి చెప్పిన తర్వాత ఇంకా కూడా మనకు కొన్ని అంశాలు వస్తాయి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, లేకపోతే లోక్పాల్ వ్యవస్థ, లోక్ ఆయుక్త, అదే విధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషన్ సంబంధించి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమిషన్, వాటి గురించి కూడా మనం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఇంకా మనం చదవాల్సిన
సంస్థలు అక్కడ వస్తాయి. అంటే సంక్షేమ యంత్రాంగం చెప్పి ఆ సంక్షేమాన్ని అమలు పరిచేటప్పుడు వచ్చే సమస్యలు, దాని పరిష్కార మార్గాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా అక్కడే వస్తవి. తర్వాత పరిపాలనకు సంబంధించిన ఇతర అంశాలు, నేను రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ గురించి చెప్పాల్సి ఉంటుంది. మీకు సిలబస్ లో లేదు, రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ లేదు, చాలా అంశాల గురించి ఉంటుంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇవే ఉండకపోవచ్చు, బట్ నేను అవన్నిటిని కూడా నేను మీకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని సంస్థలు ఇక్కడ చెప్పలేదు, ఇక్కడ చెప్పడం లేదు. అవన్నీ తర్వాత వచ్చేటటువంటి సంస్థలు కూడా ఉన్నవి, వాటిని వివరించాల్సి ఉంటుంది. ఓకే. ఇకపోతే మనకు అంటే ఇవి రాజ్యాంగబద్ధ సంస్థలు కాదు, చట్టబద్ధ సంస్థలు కాదు, సందర్భాన్ని బట్టి ఏర్పాటు చేసేటటువంటి సంస్థలు ఏంటివంటే, ఒకటి జాతీయ సమైక్యత మండలి. దీన్ని కూడా ప్రధానమంత్రి చైర్మన్ గా పనిచేస్తాడు. చాలా మంది జాతీయ సమైక్యత మండలికి సంబంధించి, జాతీయ సమైక్యత మండలి గురించి ఆలోచించేటప్పుడు ఇదేదో పెద్ద సంస్థ ఎక్కడ ఏముండదు. జాతీయ సమైక్యత మండలిని యాక్చువల్ గా ఈ 1961లో ఏర్పాటు చేశారు. ఇది ఎప్పుడో ఒకప్పుడు సమావేశం అవుతుంది. మరి 61 అంటే 50 ఏండ్లు. 50 ఏండ్లలో ఇది ఎన్నిసార్లు సమావేశం అయిందంటే, మొత్తంగా తీసుకుంటే నీకు 10-12 సార్లకు మించి సమావేశం కాలేదు. 14 సార్లు ఏమనుకుంటా, నాకు కరెక్ట్ ఐడియా లేదండి. 14 అంటే మరి నీకు ఇంత తక్కువ ఎందుకైంది? 50 సంవత్సరాల్లో 14 సార్లు అంటే, ఎప్పుడైనా సరే భారతదేశంలో మతపరమైన సంఘర్షణలు వచ్చినప్పుడు, జాతిపరమైన విద్వేషాలు చెలరేగినప్పుడు, ప్రజల మధ్యన సామరస్యం పెంపొందించడం కోసం, ప్రజల మధ్యన సహకార సంబంధం, సహాయ సహకార సంబంధాన్ని నెలకొల్పటం కోసం, స్నేహ సంబంధాన్ని నెలకొల్పటం కోసం, సామరస్యాన్ని పెంపొందించడం కోసం, ఐక్యతను పెంపొందించడం కోసమే దీన్ని అప్పుడప్పుడు సమావేశపరుస్తుంటారు. అలాగే జాతీయ భద్రతా మండలి కూడా ఎప్పుడో మన కార్గిల్ యుద్ధం వచ్చింది. కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు యాక్చువల్ గా జాతీయ భద్రతా మండలి అనేటటువంటి అంశాన్ని ఏర్పాటు చేశారు. జాతీయ భద్రతా మండలికి చైర్మన్ గా ప్రధానమంత్రి ఉంటాడు. 8 మంది కేంద్ర కేబినెట్ మంత్రులు దాంట్లో సభ్యులుగా ఉంటారు. దానికి ఒక సలహాదారు ఉంటాడు. మీ అందరికి జాతీయ భద్రతా సలహాదారు ఫస్ట్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి బ్రజేష్ మిశ్రా. తర్వాత శివశంకర్ మీనన్ వచ్చాడు. ఇప్పుడు అజిత్ దోవల్ పని చేస్తున్నాడు. ఏంటి వీళ్ళేంటంటే వ్యూహకర్త. అంటే భారతదేశం యొక్క సమగ్రతని, భద్రతని, ఎక్కడి నుంచి ముప్పు ఏర్పడుతుంది, దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి, జాతీయ భద్రతకు ముప్పు రాకుండా ఎలా ఎదుర్కోవాలి, ఏ విధంగా భారతదేశం యొక్క భద్రతను కాపాడాలి అన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అజిత్ దోవల్ నిజంగా రియల్ హీరో అవుతారు. ఎందుకు రియల్ హీరో అంటున్నానంటే, మీకు ఎంతమందికి తెలుసు, పాకిస్తాన్ పైన కాశ్మీర్లో, అంటే ఆక్రమిత కాశ్మీర్లో అనేక చోట్ల మీకు సర్జికల్ స్ట్రైక్ చేయడానికి ప్రధాన కారకుడు ఇతను చేసిన సాహసం ఏంటంటే, ఎవడి వల్ల కూడా కాదు. నువ్వు ఎంత దేశభక్తి అది ఇది అని చెప్పి ఒక్కొక్కడు స్టేజీలకి అనేక రకరకాలుగా చెప్తుంటారు. రియల్ హీరో అవుతారు. ఎందుకంటున్నానంటే, మారువేషం వేసుకొని పాకిస్తాన్ వెళ్ళి, పాకిస్తాన్ లో ఎక్కడెక్కడ టెర్రరిస్టు కేంద్రాలు నేను చూసి, ఒకరు దొరికితే పీస్ కూడా కనిపించకుండా ముక్కలు నరుకుతారు ఇతను అజిత్ దోవల్ అని తెలిస్తే. అలాంటి వ్యక్తి వెళ్ళి మొత్తం తెలుసుకొని, మొత్తం చూసి వచ్చిన తర్వాతనే సర్జికల్ స్ట్రైక్స్ కు ప్లాన్ చేసినాడు. ఏదో ఉత్తగానే వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేయటం కాదు. పైగా మీకు బోడోల్యాండ్ సంబంధించిన ఉల్ఫా తీవ్రవాదం, అస్సాంలో ఉల్ఫా తీవ్రవాదం ఉన్నప్పుడు వాడు బర్మన్ ఒక మాట అన్నాడు. బర్మన్ అస్సాంలో ఒక మాట అన్నాడు. మేము ఆయన వచ్చేసరికి, ఆయన అంటే ఎవరు, అజిత్ దోవల్ వచ్చేసరికి మాకు ఒక్కొక్క వ్యక్తికి 10 చేతులు, 10 చేతుల్లో 10 ఆయుధాలు ఉన్నవి. 10 చేతుల్లో 10 ఆయుధాలు ఉన్నవి. మేము భారతదేశాన్ని కూడా శాసించగలిగే స్థితిలో ఉన్నాము. ఏదంటే అది చేయగలిగే స్థితిలో ఉన్నాము. కానీ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. మేము కళ్ళు మూసి తెరిచే లోగా మా 10 చేతులు పోయినాయి, మా ఆయుధాలు పోయినాయి, మేము ఒంటరి వాళ్ళమయ్యాము. ఇంకంతకంటే మించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చేశాడు అంటే, తీవ్రవాదాన్ని అణచివేయడంలో, అంటే నేను ఆయన గురించి గొప్ప అని ఎందుకంటున్నానంటే, దేశానికి ప్రమాదం వచ్చినప్పుడు, దేశానికి ముప్పు ఏర్పడినప్పుడు, దేశ ద్రోహులు తయారైనప్పుడు, ఉగ్రవాదం పెరిగినప్పుడు, నా దేశాన్ని, నా మాతృదేశాన్ని సంరక్షించడానికి ఎవడు పని చేసినా కూడా వాడు గొప్పోడే. మనం హీరోగానే కానీ ఫీల్ అవ్వాలి. మన హీరోననే, మన నేషనల్ హీరోననే చెప్పాల్సి ఉంటుంది. రియల్ గా చేసినాడు. మాటలు చెప్పి వేదికలెక్కి ఉపన్యాసాలు ఇచ్చి ఐసాయ్ పైసాయ్ చెప్పినవాడు కాదు.
రియల్ గా చేసిన వాడు మనం అంటే మనం ఎట్లాగా అతన్ని చేయాల్సి. అందుకోసం నేను ఏమంటున్నానంటే అది బయటికి చెప్పేది కాదు. వాళ్ళు ఏం చేస్తారో నీకు నాకు ఎవడు చెప్పదు. జాతీయ భద్రతా వ్యూహం గురించి బయటికి ఎవడు చెప్తాడు? అది ఉండేదే సీక్రెట్స్. కాబట్టి అలాంటి వాడు చెప్పదు. దానికి ఏమైనా సంస్థ ఏర్పాటైంది అంతవరకే మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటది. అర్థమైందా? ఇకపోతే ఎందుకు నేను ఇంత ముందు మీకు ఆ మాట చెప్పానంటే వాస్తవంగా వాస్తవంగా ఒక చిన్న అంశం ఏంటంటే నేను రాజ్యాంగేతర సంస్థలు చెప్పేటప్పుడు అన్ని సంస్థలు ఇక్కడే చెప్తున్నానని అనుకుంటున్నారు. అలా నేను చెప్పను. మనం ఫస్ట్ ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది. దీన్ని ఇక్కడ ఆపేసి నెక్స్ట్ మనం ఒక ఇంపార్టెంట్ అయిన ఏరియా మనకు సిలబస్ లో ఇంపార్టెంట్ అయిన ఏరియా మిగిలి ఉంది ఏంటంటే 73, 74 రాజ్యాంగ సవరణ. ఇది సిలబస్ లో ఇచ్చిన దాని ప్రకారం కానీ రాజ్యాంగంలో కానీ ఇంపార్టెంట్ అయిన ఏరియా ఏదైనా నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్, జాతీయ సమైక్యత మండలి, అది దానికి ప్రధానమంత్రి చైర్మన్ గా ఉంటారు, కేంద్ర కేబినెట్ మంత్రులు సభ్యులుగా ఉంటారు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు, అన్ని సంస్థలకు సంబంధించినటువంటి అధిపతులు అంటే కార్మిక సంఘాలు, తర్వాత అంటే వేరు సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. అన్ని వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళంతా దాంట్లో ఉంటారు. ప్లస్ ప్రముఖులను కూడా తీసుకుంటారు. గతంలో మనం అమితాబ్ బచ్చన్ పిలిచారు, టెండూల్కర్ పిలిచారు. ఎందుకు అని అంటే ఏదైనా జాతీయ సమైక్యతకు ముప్పు ఏర్పడినప్పుడు, నేను అందుకనే సింపుల్ గా చెప్పాను, అది ఎప్పుడో ఏర్పడింది. 50 ఏండ్లలో 14 సార్లు సమావేశం కావటం అంటే అర్థం ఏంటిది? అది సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి. మీకు బాబ్రీ మసీద్ కూల్చివేత తర్వాత బాంబేలో అల్లర్లు జరిగినప్పుడు అది సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మొన్న అస్సాంలో జాతి విద్వేషాలు రెచ్చగొట్టి బాగా గొడవలైనప్పుడు, హత్యలు, దాడులు, రైళ్లు తగలబెట్టుకోవద్దన్నప్పుడు సమావేశాన్ని అక్కడ ఏదో ఒక ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు దీన్ని సమావేశం ఏర్పాటు చేసి ప్రముఖులు, ఈ దేశంలో ప్రముఖులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ చేత స్టేట్మెంట్ ఇప్పించటం, వాళ్ళని ఆ ప్రాంతాన్ని పర్యటింపజేయటం, ఇలా చేస్తారు. అది రెగ్యులర్ సంస్థ కాదది, పేరుకుంటదంతే తప్ప అది రెగ్యులర్ సంస్థ కాదు, నియమబద్ధ సంస్థ కాదది. దాన్ని ఏర్పాటు చేసి అది అందులో రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, చట్టబద్ధ సంస్థ కాదు. కేవలం అది ఒక కార్యనిర్వాహక తీర్మానాన్ని అనుసరించి ఏర్పాటైన సంస్థ కాబట్టి నేను ఎంత చెప్పినా చెప్పేటందుకు దానికి ఓ పెద్ద అంశం ఏం లేదు. ప్రధానమంత్రి చైర్మన్ గా ఉంటాడు. ఎప్పుడు ఏర్పాటైనారు, సమావేశాలు జరుగుతారు, ఎవరిని పిలుస్తారని గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఈ స్థానిక స్వపరిపాలన సంస్థలు 73, 74 రాజ్యాంగ సవరణలు ఏవైతే ఉన్నాయో నేను వీటిని వివరించిన తర్వాత ఇది ఫస్ట్ చెప్తాను. ఆ తర్వాత సంక్షేమ యంత్రాంగం ఉంటుంది. సంక్షేమ యంత్రాంగం చెప్పి మీకు ఇంకా రాజ్యాంగంలో కొన్ని భాగాలు ఉన్నాయి. నిన్న ఒక చిన్న ప్యాచ్ వర్క్ చేసుకున్నాం. అంతకుముందు కాగుతోని ఒకటి 140 నుంచి 151 కంప్లీట్ చేసినాం. నిన్న ఒక చిన్న అంశం ట్రిబ్యునల్స్ దగ్గర 14 ఏ భాగం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసాం. ఇక మధ్యలో వదిలేసి వచ్చిన భాగాలు ఏమున్నాయి చెప్పండి? ఇప్పుడు 15 భాగాల వరకు అయిపోయినాయి కదా, 15 భాగాల వరకు కంటిన్యూస్ అయిపోయింది కదా, 18, 20 అయిపోయింది, అది వేరే విషయం. 15 భాగాల వరకు ఉన్న దాంట్లో ఏమి సివిసి అని చెప్పకండి, తర్వాత వస్తాయని చెప్తాం. మళ్ళీ భాగాల గురించి నేను అడిగితే 8వ భాగం అయిపోయిందా? కేంద్రపాలిత ప్రాంతాలు ఎవరైనా 8వ భాగం అని పెడుతుంది. సో అది 8వ భాగం కేంద్రపాలిత ప్రాంతం. 9వ భాగం 9A, 9B, 10వ భాగం, ఈ 3 ఉన్నాయి. ఇంతవరకు 1961 ఏర్పాటు చేశారు. 61, 51 కాదు, 61 ఏర్పాటు చేశారు. ఓకే రైటా? ఈ 2 భాగాలు చెప్పాలి. ఏంటి?